పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఎన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన, ఎన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనబరతును. భయమును తొలగించినాము, ఆకారములను స్థాపించినాము. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినాము, ఆకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమునా స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయను నాలు దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నాపై ఉదయించి నీ మహిమ కిరణాలు కనుమరుగాయను నాలు దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. హేతువు లేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలను మార్చినావు. కలవరమందు
బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఎన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. నిన్నే ఆరాధించి కనపరతును. ఓ నిన్నే ఆరాధించి కనపరతును. యేసయ్యా ఆరాధించి కనపరతును. తండ్రి ఆరాధించి కనపరతును. ఓ రాజా ఆరాధించి కనపరతును. నా తండ్రి ఆరాధించి కనపరతును. నిన్నే ఆరాధించి కనపరతును. నిన్నే ఆరాధించి కనపరతును. నిన్నే ఆరాధించి కనపరతును. యేసయ్యా నిన్నే ఆరాధించి కనపరతును. హృదయపూర్వకంగా నిన్నే ఆరాధించి కనపరతును. యేసయ్యా నిన్నే ఆరాధించి కనపరతును. తండ్రి నిన్నే ఆరాధించి కనపరతును. ఓ నిన్నే ఆరాధించి కనపరతును. యేసయ్యా నిన్నే ఆరాధించి కనపరతును. ప్రభువా నిన్నే ఆరాధించి కనపరతును. రెండు చేతుల పైకెత్తి నిన్నే ఆరాధించి కనపరతును. తండ్రి నిన్నే ఆరాధించి కనపరతును. నాట్యమాడుతూ నిన్నే ఆరాధించి కనపరతును. తండ్రి నిన్నే ఆరాధించి కనపరతును. ఓ ఓ ఓ నిన్నే ఆరాధించి కనపరతును. తండ్రి నిన్నే ఆరాధించి కనపరతును. ఓ రాజా నిన్నే ఆరాధించి కనపరతును. నిన్నే ఆరాధించి కనపరతును. ఓ నిన్నే ఆరాధించి కనపరతును. పరమా నిన్నే ఆరాధించి నిన్నే ఆరాధించి స్వరమెత్తి నిన్నే ఆరాధించి ఓ నిన్నే ఆరాధించి తండ్రి నిన్నే ఆరాధించి. థ్యాంక్ యూ జీసస్. గట్టిగా చప్పటి కొట్టి దేవుని ఆరాధిద్దాం. ప్రభువా నీకు స్తోత్రమయ్యా. నిన్ను ఆరాధించే భాగ్యము ఆ ధన్యత మాకు ఇచ్చావయ్యా. నీకు స్తోత్రం. ఎన్నిక లేని వారము తండ్రి, దేనికి పనికి రాని వారము తండ్రి. మమ్మల్ని కని పెంచి పోషించి దేవా మేము తప్పిపోతున్నప్పుడు దేవా నువ్వు వెలపెట్టి నీ ప్రాణాన్ని చెల్లించి మమ్మల్ని రక్షించుకున్నావు ప్రభా. నీకు స్తోత్రం. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలవు నాయన. నీకు స్తోత్రం. ఏమిచ్చినా అది సరిపోదు ప్రభు. అయా విరిగి నలిగిన హృదయంతో ఈ కొద్ది స్తుతి ఆరాధన మీ పాదాల చెంత పెడుతున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం.
వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానించినప్పుడు కొంచెం ఎవరన్నా ఒకరు నాకు వాక్యం చదివి సహాయం చేయాలని కోరుతూ ఉంటున్నాను. రైట్, మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే హీబ్రూకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్. ఇక నువ్వు ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలు. ఒక లైన్ రాసేశారు. ఒక లైన్లో ఒక తరము అంటే కొన్ని జనరేషన్ టైం రాసేశారు. ఇక్కడ ఎవరు పేరు రాస్తారంటే బారాకు, యెఫ్తా, గిద్యోను, సంసోను, దావీదు, ఇంకా సమూయేలు, ఇంకా కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. దేవుని కోసము వాడబడాలంటే ఏమి కావాలా చెప్పండి? విధేయత కావాలా? చాలా వెరీ గుడ్. అయితే చాలాసార్లు అనుకుంటారు చదువు కావాలా, చాలాసార్లు అనుకుంటాం జ్ఞానం కావాలా, చాలాసార్లు అనుకుంటారు సత్తా కావాలా, చాలాసార్లు అనుకుంటాము అధికారము కావాలా. కానీ మీరు ఈ ప్యాసేజ్ చూస్తూ ఉంటే గిద్యోను న్యాయాధిపతి, మీకు తెలుసా? యెఫ్తా న్యాయాధిపతి, అదేవిధంగా సంసోను న్యాయాధిపతి, సౌలు ప్రవక్త న్యాయాధిపతి, అదేవిధంగా దావీదు ప్రవక్త రాజు. ఇవన్నీ ఉన్నాయి. అందులో ఒక్కోడు సామాన్యుడు ఉన్నాడు. ఎవరంటారు? అమ్మా బైబిల్లో ఉంది కదా, చదివారు కదా. ఎవరు? గిద్యోను కదమ్మా, బారాకు కాలంలో బారాకు న్యాయాధిపతి కాదు. న్యాయాధిపతి ఎవరు తెలుసా? అక్కలు మీకు దండం పెడతా, చెప్పండి. దెబోరా కాలంలో బారాకు ఒక వ్యక్తి, అంతే, సామాన్యుడు. సైన్యాధిపతి కూడా రాయబడలేదు ఆయన గురించి. అయితే ఒక సామాన్యుడు ఈ పేర్లన్నీ రాస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించింది ఏం తెలుసా? యాక్చువల్గా ఎట్లా రాయాలంటే గిద్యోను, దెబోరా, యెఫ్తా, సంసోను అని రాయాలి, అంతే కదమ్మా. కానీ సడన్గా ఒక పేరు వచ్చేసింది. ఆ పేరు ఎవరి పేరంటే బారాకు. చాలాసార్లు జీవితంలో కొన్ని పేర్లు రాసేస్తున్నప్పుడు మనం వాళ్ళ పేర్ల కంటే వారి యొక్క క్రియలు ఎక్కువ గుర్తుండిపోతాయి. ఎగ్జాంపుల్, అబ్రహాము అనగానే మనకేం గుర్తొస్తుంది? విశ్వాసము గుర్తొస్తుంది. ఎందుకు విశ్వాసం గుర్తొస్తుంది అంటే కల్దీయులైన ఊర్లో విగ్రహాలు చేసుకుంటూ అలా 3 పిల్లలు ఆ పని చేస్తూ ఉంటే ఆ ఒక ఆశని చూసి దేవుడు అబ్రహాంని దర్శించాడు. ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే సమస్తాన్ని వదిలేసి దేవుడు ఆయన చెప్పిన స్థలానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. తండ్రి అంటే ఇంటిని వదిలేశాడు, హారానికి వెళ్ళాడు, హారాను నుంచి కానానికి వెళ్ళాడు. కానాన్లో నివసిస్తున్నప్పుడు మనకు ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే ఆయన కనీసము ఆ దేవుని పేరు అడగలే. అవునా కదా? మీరు నేనంటే ఇప్పుడు ఎవరన్నా చిన్నపిల్లల్ని ఏ బాబు మా ఇంటికి రా అంటే వస్తాడా? అంకుల్ బూచోడ్లాగా కనిపిస్తున్నాడు అంటాడు, అంతే కదా. పెద్దోళ్ళు కూడా పోరు. ఎందుకు పోతారండి? అయితే అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పదంటే అబ్రహాము పేరు కనీసం అడగలే. యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తాం ప్రభా, మీ పేరేంది? ఈ విషయం ఒకళ్ళు అడిగారు. ఎవరది? మోషే అడిగాడు, మీ పేరేంది ప్రభా? అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పదంటే ఆయన కనీసము పేరు అడగలే. ఇప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కడతా ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. ఒక ఆయన వచ్చి అడిగాడంట, అక్కడ కల్దీయులు ఉన్నారు, అక్కడ కనానీయులు లేక వేరే వేరే జాతి వాళ్ళు నివసిస్తున్నారు. ఎవరయ్యా? మేమైతే మాకు ఈ గుడులు ఉన్నాయి, మాకు బాల్ ఉన్నది, మాకు అష్టారోత్ ఉంది, మీ దేవుని పేరేందయ్యా? ప్రార్థన చేసుకుంటున్నావు కదా. ఏమని ఉంటాడమ్మా? ఉన్నవాడు అన్నవాడు లేదమ్మా ఆ సబ్జెక్ట్లో. కాదు ఏమని ఉంటాడు తెలుసా? నాకు తెలియదు సార్. ఏందయ్యా, నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించుకుంటున్నావు కదా, బలిపీఠం కట్టావు, ఆయన చేతుల్లో ఎత్తి ఆయన స్తుతిస్తున్నావు, ఆయన గొప్పవాడని చెప్తున్నావు, ఆయన మాతో ఆయన పేరేందయ్యా అంటే నాకు తెలియదు సార్, ఏమనుకోవద్దు. ఆయన ఆరాధిస్తుంటే ఆ ఒక బలిపీఠం నుంచి పొగ వెళ్తుంటే ఎవరు ఆరాధిస్తుండ్రు అంటే మనుషులు ఏం మాట్లాడుకోవడం మొదలు పెట్టారు తెలుసా? సార్
ఆ దేవుని పేరేందయ్యా చెప్పండి, ఆ దేవుని పేరేందయ్యా? వాళ్ళు ఏం పెట్టారు తెలుసా? దేవుని పేరు అబ్రహాము దేవుడు. మీకు అర్థమవుతుందా? దేవుడు కూడా అబ్రహాం నా పేరుకి నీ పేరుకి అన్నాడు. దేవుడు సైలెంట్గా ఉన్నాడు, ఎందుకంటే ఆయన విశ్వాసాన్ని బట్టి దేవుడు సైలెంట్ అయిపోయాడు. చాలాసార్లు మనం పేర్లు చెప్పుకుంటాము కానీ పేర్లో సత్తా ఏముండదు. మెతుషెల ఎన్ని సంవత్సరాలు జీవించాడు? అమ్మ ఎంత బాగా చెప్పారు. మెతుషెల గురించి ఒక్క కార్యం కూడా రాయలే. మీకు అర్థమవుతుందా? మనోడు ఏం చేసింది తెలుసా? పిల్లని అన్నాడు, చచ్చిపోయాడు పాపం. ఆయన గురించి ఏం రాలే బైబిల్. కానీ కొంతమంది గురించి దేవుడు ఒత్తి రాయించాడు. కొంతమంది గురించి దేవుడు రాయిస్తున్నప్పుడు నేర్చుకోండి. వచ్చే తరము వీరి విశ్వాసాన్ని బట్టి, వీరి యొక్క ప్రవర్తన బట్టి, దేవుని పట్ల వారు చూపెట్టిన ఆ ఒక వాంఛని బట్టి మీరు నేర్చుకోండి అని దేవుడు ఆశపడ్డాడు. అటువంటి పరిస్థితుల్లో బారాకు పుట్టాడు. బారాకు ఏ కాలంలో పుట్టాడంటే అప్పట్లో 20 సంవత్సరాలు. చదవండి న్యాయాధిపతులు 4వ అధ్యాయము 3వ మాట చదవండి. 3వ మాట 2-3 చదవండి. యెహోవా ఆసోరులో ఏలుకనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇజ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. 20 సంవత్సరాలు ఇశ్రాయేలు బాధపడుతున్నారు. దానికి కారణం ఎవరు తెలుసా? అమ్మ చెప్పండి, అమ్మా చెప్పండి. ఎవరు? బారాకు కాదు, మనమే వేరేళ్ళ మీద చెప్పేస్తాం చూడు. అన్న సింపుల్ ఏం తెలుసా? ఏదైనా తప్పు జరిగిందంటే మనం సేఫ్ సైడ్గా ఉండాలంటే మనం ఏం చేస్తాం తెలుసా? బ్లేమ్. అన్నా వాడు చేసిందన్నా, అక్క యాక్చువల్లీ నేను అనుకున్నాను కానీ అక్క అట్లా ఏమో అయిపోయింది అక్క. సింపుల్గా ఏం తెలుసా? దేవుని సన్నిధిలో దేవునితోని గేమ్స్ ఆడొద్దు, దేవునితోని ఆటలు ఆడొద్దు. అయితే వీణ ఆ పుట్టిన కాలం తర్వాత ఈయనకి ఎంత వయసు ఉందో తెలియదు కానీ మంచి యవన కాలంలో ఉన్నాడేమో. ఈయన పుట్టినప్పుడు అప్పటికే ఈయన బానిసత్వంలో ఉన్నాడో లేడో తెలియదు కానీ ఆయన పెరుగుతున్నప్పుడు ఆ యొక్క సిసేరా యాబీను బంధకాల్లో పెడుతున్నారు. ఈయనకు పేరు పెట్టాడు అబీనోహేము. అబీనోహేముకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు బారాకు అని పెట్టాడు. బారాకు అనే మాటకు అర్థం తెలుసా? ఒక వెలుగు. థండర్ వస్తే ఎంతసేపు ఉంటుందమ్మా? థండర్ అంటే మెరుపు. ఎంతసేపు ఉంటుంది? ఒక క్షణం ఇట్లా వచ్చి అలా పేరు పెట్టాడు. ఏం తెలుసా? దేవా, నేనైతే ఏమి చేయలేకపోయాను, ఒకవేళ నా కొడుకుకు అవకాశం ఇస్తే ప్రభువా, నేను ఆయనను పెంచుతున్నాను, నీ గురించి పెంచుతున్నాను. ఒకవేళ ప్రభువా వీళ్ళ చేతిలో ఒకవేళ ఎప్పుడైనా విడిపించే సమయం వస్తే ఒక్క వెలుగని ప్రభువా, ఆయన ప్రాణాల కంటే నీ చేతిలో పడడమే ఇంపార్టెంట్ అని ప్రార్థన చేసుకున్నాడేమో. అందుకనే కొడుకుకు బారాకు అని పేరు పెట్టాడు. అదే కాలంలో కొంతమంది ఉన్నారు. చాలాసార్లు మనము క్రియల గురించి మాట్లాడతాం కానీ అది తర్వాత. అయితే ఆయనకు యాబీని అనేకి ఎంతమంది ఇనుపరథాలు ఉన్నాయంటే ఎన్ని ఇనుపరథాలు ఉన్నాయి అమ్మ? అక్కడ ఉన్నాయి కదా. 4వ అధ్యాయం చదవండి. ఆ కాలమున లపీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇజ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండట కద్దు. తీర్పు
తీర్పు చేయుటకై ఇజ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఈమె రామాకు ఆ మధ్యలో కూర్చొని ఆమె తీర్పు తీరుస్తూ ఉంది. యాక్చువల్గా ఇప్పుడు విశ్వాసం ఎక్కడ పిక్చర్లో వస్తుంది, దేవుని కోసం పని చేయడం ఎప్పుడు పిక్చర్లో వస్తుంది అంటే, చాలాసార్లు మనం చేసే ప్రార్థన తెలుసా, దేవా ఒకవేళ నువ్వు నన్ను వాడుకోవాలంటే నాతో స్పష్టంగా మాట్లాడు. అవునా కాదా? దేవా నువ్వు నాకు దర్శనము చూపెట్టు ప్రభువా, నువ్వు కావాలంటే నాతో కలలో మాట్లాడు ప్రభువా, ఇగో నాయన ఈ మెసేజ్లో నన్ను దర్శించు ప్రభువా, ఇగో నాయన ఏదో ఒక రకంగా ఇవాళ నేను ఆత్మపూర్ణ కావాలంటే నాతోని రేడియో ద్వారా టీవీ ద్వారా ఎట్లనో నాతోని మాట్లాడు అని చెప్తాము. అవునా కాదా? కానీ విశ్వాసం అంటే ఏం తెలుసా? దేవుడు మాట్లాడకున్నా దేవుని కోసం కార్యం చేయడం. దేవుణ్ణి తెలుసుకున్నానంటే, నేను ఇవాళ బ్రతుకున్నానంటే అయ్యా ఏదో చెయ్యాలా అని ఆశ. బారాకు ఈ పరిస్థితులు వచ్చినప్పుడు వాక్యం ఎవరి దగ్గరికి వచ్చింది తెలుసా? అమ్మ చెప్పండి, వాక్యం ఎవరి దగ్గరికి వచ్చింది? దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వచ్చింది బైబిల్లో? దెబోరా దగ్గరికి వచ్చింది, బారాకు దగ్గరికి రాలే. నేనైతే ఏమనేవారిని తెలుసా? ఆమెతో మాట్లాడిన ప్రభువా, నాతో మాట్లాడమని నేను పోతా. అవునా కదా? దేవుడు అందరికీ దేవుడు కదా, ఆమెతో మాట్లాడితే నేను పని చేయడం ఏందన్నా? నాకు అర్థం కాదు, అస్సలు పోనన్నా. మనము ఒకళ్ళని మరి ఇంకొకరిని అంటించేస్తాము ఆ వైరస్. కానీ బారాకు వైరస్ ఏం తెలుసా? ఎవరు చెప్పకున్నా ఒక మాట వినబడితే చాలు ప్రభువా, నేను నీకు తెగించి నిలబడతాను. ఒక మాట చాలు ప్రభువా, నువ్వు నాతో స్పష్టంగా మాట్లాడే అవసరం లేదు, నీ స్వరము వినాలని ఆశ నాకెంతైనా లేదు, నువ్వు కనబడాలని ఆశ ఎంతైనా లేదు. ఒక మాట ఎవరి చేతనైనా నన్ను వాడుకుంటాడు, ఇది చేయమని చెప్పు ప్రభువా చాలు అన్నట్టున్నాడు. అంత ఆశగా నిలబడిన ఆ వ్యక్తి దగ్గర దెబోరా వచ్చి చెప్తుంది, బాబు 10,000 మందిని తీసుకొని తాబోరు కొండ ఎక్కుతావా? మాట కూడా ఎవరి దగ్గరికి వస్తుందో తెలుసా? అందరి దగ్గరికి రాదు. ఎవరైతే ఆశపడి ఉంటారు. అబ్రహామే ఎందుకు, తెరా ఎందుకు కాదు, అబ్రహామే ఎందుకు, హారాను ఎందుకు కాదు, ఎందుకంటే అబ్రహాంలో ఆ ప్యాషన్ దేవుడి గురించి ఉన్నది కాబట్టి దేవుడు అబ్రహాంని దర్శించాడు. బారాకుకు ఒక మాట చాలు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, చదవండి అమ్మా 6వ వచనం చదవండి. ఆమె నఫ్తాలి కెదేషులో నుండి అబినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, నేను నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జెబులూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. చాలు. ఏ గోత్రం? జాగ్రత్త వినండి, ఏ గోత్రం చెప్తున్నాడు? నెఫ్తాలి. ఈ 2 గోత్రాల నుంచి దేవుడు అంటున్నాడు 10,000 మందిని తీసుకొని ఎక్కడెక్కమంటున్నాడు? అమ్మ చెప్పండి అమ్మా. తాబోరు కొండకు ఎక్కమంటున్నాడు. ఈ 2 గోత్రాలే ఎందుకు? 10,000 మందే ఎందుకు? ఇస్రాయేల్లో ఇప్పుడు వాళ్ళు 900 ఇనుప రథాలంటే అర్థం ఏం తెలుసా? మీకు అర్థం కావాలంటే అప్పటి కాలంలో 900 ఇనుప రథాలంటే ఇప్పటి కాలంలో మాట్లాడుకుంటే, అన్నా వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయన్నా, వాళ్ళ దగ్గర ఆటం బాంబ్స్ ఉన్నాయన్నా, వాళ్ళ దగ్గర హై టెక్నికల్ మిజైల్స్ ఉన్నాయన్నా, మనం తట్టుకోలేమన్నా అని మాట్లాడతామే. అప్పట్లో 900 ఇనుప రథాలు మాత్రమే. ఇంకా సైన్యము, గుర్రము, ఏనుగులు, ఇంకా పెద్ద పెద్ద రథాలు ఇవన్నీ లెక్క చెప్పలేదు. కేవలం ఇంపార్టెంట్ విషయమే చెప్పాడు. 900 ఇనుప రథాలంటే 1,00,000 సైన్యం ముందుంది. కానీ దేవుడు ఎంతమంది నిలబడమంటున్నాడో అమ్మ చెప్పండి. యాక్చువల్ ఇస్రాయల్లో 10,000 మంది ఉన్నారా? మీకు తెలుసా తెలియదా? యాక్చువల్ ఇస్రాయల్ చదవండి, ఒక మాట చదువుదాము. 5వ అధ్యాయం 8-9 వచనం. 5వ అధ్యాయం 8-9. ఇజ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇజ్రాయేలీయులలో 40,000 మందికి ఒకే కేడమే కాని ఈటయే కాని కనబడలేదు. ఎంతమంది లెక్క చెప్తుంది బైబిల్ ఇక్కడ?
40,000 మంది దగ్గర యుద్ధశూరులు ఉన్నారు, వారి దగ్గర ఏం లేదు, కేడమే, ఇంకేం లేదు, ఈటయే లేదు. అంటే కొట్లాడడానికి సామాగ్రి లేదు, కానీ మనుషులు మాత్రం ఉన్నారా లేరా? ఉన్నారా? అయితే దేవుడు ఎంతమందిని పిలిచారు? మరి 30,000 మంది చెప్పండి అమ్మా. మీకు చెప్పాలనా? మీరు బాధపడద్దు. దేవుని లెక్కలో ఆ 30,000 మంది వేస్ట్. మనం అంటాం చూడు, బేకర్ గాడన్నా, వాడు రాడు, వాడు చాతగానోడన్నా చెప్తామా? మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక వ్యవసాయకుడు ఆయన 1 ఎకరం పొలంలో ఆయన వరి నాటాడు అనుకోండి. కష్టపడి నాటాడు. నాటిన తర్వాత నీళ్ళు పోసాడు, సేద్యం చేశాడు. 3-4 నెలలు కష్టపడ్డ తర్వాత ఆయన అవన్నీ తెచ్చుకుంటున్నాడు. తెచ్చుకొని గోని సంచి నింపుతా ఉంటే చూస్తాడు, ఏమంటాడు తెలుసా? అన్నా, ఏమన్నా పంట వండిందా అన్నా? అన్న 1 ట్రాక్టర్ నిండిపోయింది, 2 ట్రాక్టర్ నిండిపోయింది, 3, 4, 5 అన్న 5 ట్రాక్టర్ బస్తాలు నింపుకొని పోయిండన్నా. కానీ యాక్చువల్గా ఆయనని దాన్ని తెచ్చుకొని దుల్లగొట్టి తూర్ఫాన పడితే ఆయనకు మిగిలేది ఎంత తెలుసా? 30 బ్యాగులు మాత్రమే. అర్థమవుతుందా? మరి మిగతాదంతా ఏందమ్మా? అమ్మ చెప్పండి. వేస్ట్ అనొద్దమ్మా, చెప్పండి. పొట్టు. అర్థమైందా? పొట్టు చూడ్డానికి బాగుంటుంది. ఎవడన్నా పొట్టు పట్టుకొని ఇట్లా తిని అబ్బా ఏం టేస్ట్ ఉందిరా నాయన అంటాడా? అంటే ఏమనాలా? పిచ్చోడీడు. పొట్టు కేవలం కాలవడానికే పనికొస్తుంది, కడుపు నింపేది ధాన్యం మాత్రమే. 25% పనిచేసేవారు, 75% దేవుని లెక్కలు ఏం తెలుసా? చెప్పండి అమ్మా. వేస్ట్. ఇంకా భాష వేస్ట్ కావాలని అంటారు కదా, వేస్ట్ అన్నా, వేస్ట్. పొట్టే. దేవుని లెక్కలో 10,000 మంది ఉన్నారు. ఆ 10,000 మందితోని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఏదో పని ఈ ప్రాంతంలో చెయ్యాలని ఆశపడుతున్నప్పుడు, ఒకవేళ మనం తెగించి దేవుని కోసం నిలబడకపోతే, సంగవలస అనే ఒక గ్రామంలో బాబురావు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, రాజమండ్రి దగ్గర. నేను అక్కడికి వెళ్ళాను. ఆయనకు అంటే చెంప దగ్గర క్యాన్సర్ వచ్చింది. అయితే మిషనరీస్ వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా ఆయనను ముట్టి స్వస్థపరిచాడు. అయితే హల్లెలూయా ఆమేన్ కొట్టే ముందు ఇది వినండి. ఏం తెలుసా? ఆ సంగవలస ఒక గ్రామంలో, ఆ ఒక ఊర్లో 7 కుటుంబాలు ఉన్నాయి. 7 మాత్రమే. అయితే ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన ఆ ఇంటినంతా ముందు భాగం అంతా చర్చ్ లాగా చేసేసి చిన్నగా ఒక గుడిసేసుకొని ఉన్నాడు. ఇవాళ సంగవలసల అందరు ఊరంతా క్రైస్తవులు. దేవుని కోసం నిలబడడం అంటే ఏం తెలుసా? మాటలు చెప్పుకోవడం కాదు, కార్యాలు చేసి చెప్పాలా. ఆయన దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు అడుగుతాడు దేవుడు, ఏం చేస్తున్నావు బాబురావు? మేము ఆయనను ఐజక్ అంటాము. ఆయన ఏం తెలుసా? దేవా, ఇక ఊరిని నీకు అప్పగిస్తున్నాను ప్రభా. చెప్పుకోవడానికి మన దగ్గర ఏమైనా ఉందా? పేర్లు చెప్పుకొని, పేర్లు గ్రంథం ఒకటి ఉంటుంది, ఇంకో గ్రంథం ఉంటుంది తెలుసా మీకు? చెప్పండి అమ్మా, తెలుసా? మీ యొక్క కార్యాలు కూడా ఉంటాయి. అందుకనే దేవుడు అన్నాడు, అక్రమము చెయ్యి వారలారా. అంటే అక్రమంలన్నీ ఉంటాయాడ. మనం చేసుకున్నవి, దేవుని పేర్లు చేసినవి అన్నీ ఉంటాయి. అందుకనే ఈ 30,000 మందిని దేవుడు ఎక్కడైనా కొట్లాడమన్నాడా? కొట్లాడొద్దు. మీరు జస్ట్ తాబోరు కొండ మీద కనబడండి. చాలామంది ఎట్లుంటారంటే, మీకే చెప్పిండా దేవుడు, మేము చేయొద్దా? ఉంటారా లేదా? అందుకు దేవుడు మా దేవుడు కాదా? మేము చేయొద్దా? లేక మీకేనా, మీరే చేస్తారా అనుకుంటారు కొంతమంది. కానీ దేవుని లెక్కలు ఏం తెలుసా? 10,000 మంది పక్కా చేస్తారు, 30,000 మంది వస్తారు.
అయితే ఆ రోజు తాబోరు కొండ అందరు విన్నారంట వార్త. రూబేనీలు విన్నారు, దాను విన్నారు, గాదు విన్నారు, అషేరులు విన్నారు, అందరు విన్నారు. ఏయ్ మేము కూడా వస్తాం. వెరీ గుడ్. వచ్చేటోళ్ళు రావచ్చు, ఆపేదేమి లేదు. అయితే అందరూ వచ్చారట. చదవండి, ఒక అద్భుతమైన మాట చదవండి. వాళ్ళు అందరూ బయలుదేరారంట. ఏడు నుంచి బయలుదేరారమ్మా చెప్పండి. వారి వారి ఇంటి నుంచి అందరూ దేనికని బయలుదేరారు? ఏదన్నా దేవుని కోసం చేద్దాం ఇవాళ. ఇటువంటి క్రైస్తవులు ఉంటారు. మస్తు ఒక మెసేజ్ వినంగానే అన్నా అంటారు. నెక్స్ట్ వీక్ ఏంటంటే నిజం. కొంతమంది న్యూ ఇయర్లో ఎట్లుంటారంటే నెక్స్ట్ వీక్కి బైబిల్ కంప్లీట్ చేసేస్తా, 5 సంవత్సరాల వరకు బైబిల్ కూడా ముట్టాడు సారు. ఉంటారు అటువంటి వాళ్ళు. ఉత్సాహం ఉంటుంది దేవుని కోసం. కానీ అది రాను రాను గాడిద గుర్రము, రాజగుర్రము. అమ్మ ఎంత మంచోళ్ళు, అన్నీ తెలుసు మీకు. అయితే రాను రాను రాజగుర్రం ఏమైపోతుంది? అటువంటి వాళ్ళు దేవుని దృష్టిలో ఎవరు తెలుసా? పొట్టు, ఎక్సైట్మెంట్. అందుకనే పౌలు గారు చనిపోతే ఏమన్నా తెలుసా? నేను స్టార్టింగ్ కాదు, నేను చివరి కూడా ఇక కంప్లీట్ చేశాను. మంచి పోరాటము పోరాడుతూనే. వారికే ఏం తెలుసా? కిరీటము. అందరికీ కాదు. అందరు చెప్పుకోవాలా? ఏం తెలుసా? పౌలు గారు కిరీటం పొందుకున్నారు. మరి మనకి పలుకుతుంది, ఏం చేయలేదు కదా. నిజం. చెప్పుకోవడానికి మన దగ్గర ఏం లేదనుకోండి, దేవుని మీద ఒకసారి దేవుని సన్నిధిలో ఆయన అడుగుతున్నప్పుడు తలదించుకోవాలా. దేవుడు సన్నిధిలో మనం ఈ భూమి మీద చచ్చిపోయిన తర్వాత దేవుని సన్నిధి నిలబడ్డప్పుడు ఆయన అడిగే ప్రశ్న, మొదటి ప్రశ్న ఏం తెలుసా? చెప్పు, నువ్వు నా కోసం ఏం చేసావు? ఈ ప్రశ్న మనము రెడీగా ఉండాలా. అది నేను ఏమనుకున్నానంటే, దేవుడా అది నేను ఇంకా బతుకుతా అనుకున్నావు. నువ్వు బతుకవురా అంటాడు దేవుడు. ఎట్లా బ్రతుకుతావు? నేను అప్పుడే డిసైడ్ చేసిన, నేను ఇంకా 20 సంవత్సరాలు బతికించినా నువ్వేం చెయ్యవురా, అందుకని తీసుకున్నా అంటాడు. మీకు అద్భుతమైన మాట ఒకటి చదివి వినిపించాలా? న్యాయాధిపతులు 10వ అధ్యాయం చదవండి. న్యాయాధిపతులు 10వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. అబీమెలెకునకు తరువాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రామీయుల మన్యమందలి షామీరులో నివసించిన వాడు. అతడు 23 సంవత్సరములు ఇజ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీరులో పాతి పెట్టబడెను. అంతే ఉన్నాడు, చచ్చిపోయాడు. 23 సంవత్సరాలు పేరు రాసిన టైమింగ్ వర్కేం లే, సున్నా. మన తెలంగాణలో గుడ్డు సున్నా, ఏం లేదు. ఇంకా కింద వచనాలు చదవండి మీరు. 3వ వచనము. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇజ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. ఏంటంటే సార్కి రాజులాగా బ్రతుకుతుండు సారు. అన్య దేశంలో ఎట్లున్నారు రాజులు? ఓ మస్తున్నారు. కానానికి 3, నాకు కూడా ఉంటారు 5. పిల్లలు ఎంతమంది అంటే అమ్మా 30 మందిని అన్నాడు. కానీ దేవుని గురించి ఏం చేశాడంటే పిల్లలు కానీ చచ్చిపోయింది అంతే. నిజం. ఏం రాలే, సబ్జెక్ట్ లేదు, ఉత్తతే అబ్బెబ్బే అంటాం కదా, ఆ టైపు. కొంతమంది ఉంటారండి, చిన్న బ్రతుకు, చిన్న లైఫ్, కానీ అలా బ్రతికి చూపెడతారు. ఒక మెరుపు మెరుస్తారు, వెళ్ళిపోతారు అంతే. జీవిత కాలము తరతరాలు వారిని జ్ఞాపకమును చేసుకుంటారు. బ్రతికితే అలా బ్రతకాల. అందరూ బయలుదేరారు. మేము వస్తామన్నా, మీరు అంటారుగా కొన్నిసార్లు, మేము వస్తామన్నా అంటారా లేదమ్మా? మీరు అనుకోండి, అంటారా లేదా? అంటారు.
స్టార్టింగ్లో అంటారు, మస్తు అంటారు, మేము ఈ సంవత్సరం చేసేద్దాం, ఫోర్ చేసేద్దామన్నా. మళ్ళీ దగ్గర పడ్డప్పుడు ఏమో కూడా కనిపించాడు. ఏడ్రా వీడంటే వీడు ఏమో లీవ్ దొరకలేదంటానా ఉంటారు. 15వ వచనం చదవండి. 4వ అధ్యాయము 5వ అధ్యాయము 15వ వచనము. ఇశ్శాఖారీయుల అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్శాఖారీయులను బారాకును అతి వేగమున లోయలోనికి చొరబడిరి. జాగ్రత్తగా వినండి. ఇశ్శాఖారీయులని ఎవరన్నా పిలిచారా? ఎవరిని పిలిచాడు దేవుడు? నఫ్తాలి, జబులోని పిలిచాడు. ఇశ్శాఖారీయులు ఏం చేశారు తెలుసా? విన్నారు అంతే. దేవుని పనికి అవసరం ఉందా, మేము వస్తామన్నా. వారు బైబిల్ చెప్తా ఉంది, వారు ప్రాణానికి తెగించి లోయలో దిగారట. ఏదన్నా ఇన్విటేషన్ ఇచ్చారా? అన్న ఇశ్శాఖారీయులన్నా మీరు ఒక 10 మందిని తీసుకొని లేదు, మాట వింటే చాలు, మాట చెవులో పడితే చాలు, మేము దేవుని పని కొంచాము. మనమే టైప్ తెలుసా? అన్న నాకు చెప్పలేదన్నా, ఎందుకు రావాలి చెప్పు. అందరు చెప్పిండన్న, మా దగ్గర ఇన్విటేషన్ రాదు. చెవులో వినిపిస్తే రావాలా? ఎందుకంటే ఈడ సొంత పనులు ఏం జరుగుతలేవు, దేవుని రాజ్యం కట్టబడతా ఉంది. దేవుని కోసము గొప్ప కార్యం చెయ్యడానికి దేవుడు కొంతమందిని పూనుకొని లేపుకుంటే చెవులో పడితే చాలు, దేవుని కోసం నిలబడాలా. అమ్మ దాని తర్వాత కంటిన్యూ చదవండి. 15వ వచనం సెకండ్ పార్ట్. రూబేనీయులు కూడా బయలుదేరారట. రూబేనీయులు కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలను కలిగెను. అమ్మా చాలా మంచిది. ఇంటి నుంచి బయలుదేరారు కానీ యోర్దాన్ దగ్గరకు వచ్చి నేను వెళ్తున్నా వద్దా, పోతున్నా వద్దా, పోవాలని అవసరం అంటారా? ఇప్పుడు ఆలోచనలు ఎప్పుడు వస్తున్నాయి తెలుసా? ఇంటి దగ్గర రాలే, సగం దారి వచ్చినాక కాలువ దగ్గర వాళ్ళకు హృదయ ఆలోచన వస్తుందంట. అక్క చదవండి, కంటిన్యూ చేయండి అమ్మా. మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేలా నివసించితివి. రూబేనులు అప్పుడే వాళ్ళకు అంతకుముందు దేవుని పని చేస్తాము, నేను కూడా తాబోరు కొండ నెక్తా, నేను కూడా కానాను వాళ్ళని చంపేస్తా అన్నవాడు ఇప్పుడు ఏమనిపిస్తుందంట సార్కి? చెప్పండి అమ్మా. దొడ్ల దగ్గర ఈలలు, అరే నా గొర్రెలు ఎట్లా, ఇప్పుడు నేను పోయినాను అనుకో, ఇవన్నీ మరి దీనికి తిండి కూడా పెట్టాలా, దీనివన్నీ ఎవరు ఏదన్నా వచ్చి తినేస్తుంది కదా అని అక్కడే ఆగిపోయారట. యాక్చువల్లీ దేవుడు పిలిచిండా? పిలవలే. ఇదంతా ఓవర్ యాక్టింగ్ బ్యాచ్. స్టార్ట్ అయింది కానీ కంప్లీట్ చేయడానికి కాదు. సగం దాకా వచ్చి అప్పుడే హృదయ ఆలోచనలు పుట్టినాయంట సార్లకు. చదవండి అక్క. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగేను. గిలాదు యోర్దాను అద్దరిని నిలిచేను. గిలాదు కూడా స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు ఈ టైం అవసరం. పిల్లలకు స్కూల్ ఉంటుంది, అవసరమా ఇప్పుడు? లేదు, అప్పుడే ఆగిపోయాడట. అమ్మ చదవండి. దానియేలు ఓడల దగ్గర ఎలా నిలిచిరి. దానియేలు కూడా ఓడల దగ్గర ఏం చేస్తారు తెలుసా? బిజినెస్. ఇప్పుడు నాది వస్తుంది, నా దిగుతుంది, నా సామాన్ దిగుతుంది. ఓడల దగ్గర బిజినెస్ కోసం ఆగిపోయాడు. దేవుని పని చెవులకు వినిపించిన లైట్ తీసుకున్నాడు సారు, ఆగిపోయారు. చదవండి అమ్మా. అషేరీయులు సముద్ర తీరమున తమ అకాతముల యొద్ద ఎలా నిలిచిరి. ఆడనే ఆగిపోయారట అందరూ. యాక్చువల్లీ వీళ్ళని ఆగిపోయినరు అసలు దేవునికి ముందే తెలుసు. ఏమని తెలుసమ్మా? మీరు చెప్పాలా? వీళ్ళు రారు, వీరు జస్ట్ గడబడ చేస్తారు. తర్వాత గాలి బుగ్గలు ఇవి. దేవుడు వాళ్ళని పిలవలేదు, వచ్చారు కానీ పని చేయరని దేవుని కూడా తెలుసు. అయితే ఇక్కడ రాయబడ్డది అద్భుతమైన మాట. చదవండి అమ్మా. జెబూలూనీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము. దేవునికి తెలుసు వీళ్ళు నా బిడ్డరా. ఒక్కసారి కమిట్ అయిందంటే ప్రాణము పోయే వరకు నాది మాట నో అన్నాడు.
వీడు మావాడే, వీడు మావాడే. చదవండి అక్క. నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. ఈ రెండు తెగవారు ప్రాణం తెగించి దేవుని కోసం, వారికి దేవునికి లెక్క తెలిసి, ఎంత లెక్క తెలుసా? 10,000 మంది. ఆ 10,000 మందిలో ఇవాళ మనం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ 30,000 మందిలో ఉంటే దేవుడు ఇవాళ పిలుస్తున్నాడు. ఇది అనుకూల సమయము, దేవుని కోసం పని చేసే సమయము. ఒక్క కమిట్మెంట్ దేవుని సన్నిధిలో కావాలా, ఒక్క కమిట్మెంట్. ఈయన ఏం చేశారంటే, దేవుడు తాబోరు కొండ దిగిమన్నాడు. దిగగానే వారు కిందికి వచ్చారు. అక్కడ లక్షల జనాంగం ఉంది, వీరు 10,000 మంది ఉన్నారు. భయం అవుతుందా కాదా అమ్మ? అవుతుందా కాదా? సహజంగా భయం అవుతుంది. కానీ దేవుడు నిలబడ్డామన్నాడు కాబట్టి అక్కడ రాయబడిన మాట తెలుసా? వారు ప్రాణాన్ని తెగించి నిలబడ్డారు. జీవరత్నం బ్యూరో అని FMPP మిషనరీ, ఆయనని ఒక్కసారి పోతా ఉంటే ఎవర్రా నువ్వు అని ఆపారు. సడన్గా ఆయన మీద కొడవలు తీసుకొని కొడితే ఈ 2 చేతులలో దిగినాయి లోతుగా, మొత్తం చేతులు ఇవ్వకుండా అయిపోయాయి. ఎటో తప్పించుకొని వచ్చాడు. మీకు విషయం తెలుసా? ఆయన మళ్ళీ బాగైనాక అదే ఫీల్డ్లో మళ్ళీ కనిపిస్తున్నాడు. అంతేకాదు, దాని తర్వాత కొన్ని రోజులు, రేయ్ నువ్వు ఉంటే ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పాం కదా, మళ్ళీ వచ్చావని మళ్ళీ కొడవలతోని గొడ్డలతో కొడితే ఇక్కడ దిగిందండి. ఈ నుంచి కన్ను బయటికి వచ్చేసింది. ఒరిస్సాకు చెందిన ఆయన FMP మిషనరీ, ఇవాళ ఆయనకు కన్ను లేదు. ఆయన దాదాపు 8 నెలల ట్రీట్మెంట్ తీసుకొని ఆయనకు కన్ను ఇప్పటికీ ఉండదు. ఆయన మళ్ళీ వచ్చి ఎక్కడ నిలబడ్డాడు తెలుసా? అదే ఫీల్డ్లో నిలబడ్డాడు. ఇవాళ ఆ తెగ అంతా దేవుడు రక్షించాడు. నిలబడేవాడు ఉంటే ఒక్కని పక్షాన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మాటలు చెప్పేవారు దేవునికి అవసరం లేదు, పేర్లు చెప్పుకునేవారు దేవునికి అవసరం లేదు. తెగించి నిలబడే కార్యం చేసేవారు, రోషం కలిగిన వారు దేవునికి వాళ్ళ కావాలా. యవనస్తుడైతే దేవుని కోసం చెప్పాలా, దేవా ఈ యవనాన్ని నేను నీకు అప్పగిస్తున్నాను. ఈ యవనాన్ని దేవునికి అప్పగిస్తున్నాను. మీకు ఒక విషయం తెలుసా? ఎవరినైతే దేవుడు ఒకవేళ నమ్మితే వాళ్ళు రాలేదనుకోండి, ఒకవేళ నెఫ్తాలి జుబులూన్లో ఎవరన్నా రాకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చదవండి 23వ మాట. అందులో ఏముంటుంది తెలుసా? అందులో ఒక గోత్రము. యెహోవా దూత ఇట్లా నేను మేరోజును శపించుడి, దాని నివాసుల మీద శాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. అసలు దేవునికి అవసరమా సహాయము? అవసరం లేదు. కానీ దేవుడు కొంతమంది సాయం ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆయన దేవదూతల దగ్గర పని చేయించుకోడు, ఆయన మనుషుల ద్వారానే పని చేయించుకుంటాడు. ఆయన ఒక్క దేవదూతతో 185,000 మందిని ఒకటేసారి హతము చేయగలడు, అంత శక్తిమంతుడు. కానీ ఆయన చెయ్యడు. వ్యక్తులను వాడుకుంటాడు. అబ్రాహాముని వాడుకున్నాడు, ఇస్సాకు యాకోబుని వాడుకున్నాడు, అలాగనే దెబోరాని వాడుకున్నాడు, బారాక్ని వాడుకున్నాడు, కొంతమందిని వాడుకుంటాడు. అయితే వీళ్ళ మీద ఎక్స్పెక్ట్ చేశాడట, వీళ్ళు 30,000 మంది మీద ఎక్స్పెక్టేషన్ ఏం లేవు ఆయనకు. ఎందుకంటే దేవునికి తెలుసు ఇది అవుట్ ఆఫ్ సిలబస్ సబ్జెక్ట్, ఇవి మనకు వర్కౌట్ కావు. కానీ ఎవరైతే వర్కౌట్ అవుతుందని దేవుడు ఆశపడిన వాళ్ళు పని చేయకపోతే దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి మీద ఏందంట? మీ నోరు తెరిచి చెప్పండి అమ్మా. శాపము నిలుపుడే. వారి మీద శాపము నిలుపుడు. మీకు బాధ అయినా, ఒకవేళ దేవుడు మీ మీద ఆశపడతా ఉంటే, దేవుడు మీ మీద నుంచి మీరు ఏదైనా పని చేసి దేవుడు పని చేయించుకోగలడు, కానీ ఆయన మీ ద్వారా చేయించుకోవాలని ఆశపడతా ఉన్నాడు. కొన్నిసార్లు భయం అవుతుందా కాదా? అవుతుంది.
కానీ దేవుడు ఏం చేశారు? కొట్లాడొద్దు. దేవుడు అన్నారు తాబోరు కొండ మీద నిలబడు. వార్ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా మీకు? ఇప్పుడు కొట్లాట జరగాలి. వార్ ఎక్కడ స్టార్ట్ అయింది? రెడీ అంటే వారు ఉరికొస్తున్నారు అనుకో. ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా వార్? మీకు చదవండి, ఒక మాట చదవండి. 5వ అధ్యాయం 20-21. 5వ అధ్యాయం 20. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము దేవుడు చేశాడు యుద్ధము. 10,000 పక్షము దేవుని కోసము లోయలో తెగించి తాబోరు కొండ దిగి ఆ శత్రువుల మీద పడకముందు నిలబడ్డారు. కాబట్టి వారి న్యాయం చూసి, వారి యొక్క తెగింపు చూసి, వారి విశ్వాసాన్ని చూసి వారు కొట్లాడలేదట. దేవుడు ఎవరు కొట్లాడారు? నక్షత్రాలు కొట్లాడాయట. చదవండి అమ్మా. 5వ అధ్యాయం 4-5 వచనాలు కూడా చదవండి. 4-5. ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా, నీవు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను. భూమి ఎర్త్క్వేక్ వచ్చింది, వర్షాలు పడ్డాయి, భూకంపం వచ్చింది, పైనుంచి నక్షత్రాలు కూలాయి, వాళ్ళందరినీ నాశనం చేయ. నువ్వు నిలబడితే మన పక్షంలో దేవుడు ఉన్నాడా? దేవుడు కొట్లాడమనలేదు. ఏం చెప్పినాడు తెలుసా? నిలబడు చాలా. మన చేతనైనా మన సాక్ష్యము 1 minute సాక్ష్యం అంటున్నారు కదా, చేయండి. జస్ట్ నిలబడండి, మిగతా కార్యం అంతా దేవుడు చేసుకుంటాడు. అద్భుతమైన పనిని దేవుడు చేయించుకుంటాడు. కానీ ఎవరి ద్వారా తెలుసా? మీ ద్వారానే. చెయ్యకపోతే దేవుడు అంటాడు వారి మీద శాపము నిలుపుడే. లక్షల మంది సైన్యం ఏమైపోయారన్నా అని మీరు ఆలోచిస్తున్నారు. ఒక అద్భుతమైన మాట చదవండి. లక్షల సైన్యము. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 14-15 వచనం చదవండి. దెబోరా, లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా, సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. బైబిల్లో రాయబడిన మాట నేను వచనం వేసాను. అందులో ఒక్కడు బతకలేదట. మన దాంట్లో ఒక్కడు చచ్చిపోలేదట. 10,000 మందిలో ఒక్కడు చచ్చిపోలే. లక్షల మందిలో అందరూ కుప్పగొలిపోయారు. చప్పట్లు కొడదామా? దేవుని కోసము నిలబడితే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. సామాన్యుల చేత చేస్తాడు, పెద్దల చేత కాదు. నేను సరిపోతానా దేవుని చేతిలో అంటే ఇవాళ చెప్పే మాట, దేవుని సన్నిధిని నిలబడి చెప్తున్నాను, మీరు సరిపోతారా? దేవుని చేతిలో 12 మందిలో 5-6 మంది చేపలు పట్టుకుంటే సరిపోయలేదా? భూమిని తలకింది చేశారు వాళ్ళు. అటువంటి ఎక్స్పెక్టేషన్తో దేవుడు ఇవాళ మన వైపు చూస్తున్నా. 2 ఇన్సిడెంట్ చెప్తాను, నేను ముగించేస్తాను. నాకు ఒక ఎఫ్ఎంపిబి ఫీల్డ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్. సిగ్గాం అని కర్ణాటక రాష్ట్రంలో సిగ్గాం అనే మిషన్ ఫీల్డ్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. భార్య పేరు రేణుక, భర్త పేరు హనుమంతప్ప. వాళ్ళు వైశ్య కుటుంబం నుంచి వచ్చారు, హైందవ కోర్ కుటుంబం నుంచి వచ్చారు. అయితే ఆమెకి ఒకలాంటి పిచ్చి పట్టిపోయింది రేణుకకు. ఎన్నో మంత్రాలు చేపించారు, ఎన్నో పూజలు చేపించారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, బాగాలే. అయితే మన మిషనరీ ఒక ఆయన వచ్చారు, పేరు చెప్పట్లేదు ఎందుకంటే లైవ్ వెళ్తుంది కాబట్టి. ఆయన ప్రేయర్ చేశాడు, అద్భుతంగా దేవుడు ముట్టాడు. ముట్టిన తర్వాత చాలామంది ఏం చేస్తారు తెలుసా? దేవుడు నన్ను ముట్టాడు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఆగిపోదండి, యాక్చువల్ అక్కడ పని మొదలవుతుంది. మనల్ని దేవుడు ఎందుకు స్వస్థపరుస్తాడు తెలుసా? దేవుడు మనకెందుకు ఆయుష్ ఇస్తాడు తెలుసా? దేవుడు మనకెందుకు సత్తా ఇస్తాడు తెలుసా? దేవుడు మనల్ని ఎందుకు నిలబడతాడు తెలుసా? దేవుడు మన స్థితిని ఎందుకు బాగు చేస్తాడు తెలుసా? ఇప్పుడు నా పిల్లలు నా కోసం పనిచేస్తారని.
రేణుక ఇక పూజలు మానేస్తుంది. ఆమె ఇంట్లో ఉంటుంటే భర్త వచ్చి అంటున్నాడు, ఎందుకు పూజలు చేయట్లేదు? ఒకరోజు మందలించాడు, వెళ్ళిపోయాడు. రెండో రోజు చూస్తుంటే అలాగే ఉన్నాయి అన్నీ. 6 దినము 3 గంటలకు వచ్చాడు, చాలా భయంకరంగా కొట్టాడు ఆమెను. దాదాపు ఒక 5-6 గంటలు చిత్రహింస పెట్టి, చెప్పు నీ యొక్క మాట, చేస్తావా పూజలు, వదిలేస్తావా ఈ యొక్క యేసు ప్రభునంటే ఆమె సైలెంట్గా ఉండిపోయింది. నెక్స్ట్ డే భర్త కోపానికి పంచాయతీ ముందు పిలిచాడు. ఆమె నిలబడే శక్తి లేదు, దెబ్బలు చాలా నీరసంగా ఉంది. ఆమె నిలబెట్టాడు. అమ్మా, నీకు బుద్ధి లేదా? నీ భర్త చెప్పిన మాట ఎందుకు వినట్లేదు అంటే, అయ్యా ఇంటనయ్యా. మరి మీ భర్త అంటున్నాడు కదా వదిలేయండి ఆ దేవుణ్ణి అంటే, అది మాత్రం చేయలేనయ్యా. ఆ పంచాయతీలో చాలాసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పారు, ఇప్పుడు ఇంత మొండిగా ప్రవర్తించకు, చెప్పు నీకు నీ భర్త కావాలా, నీ దేవుడు కావాలా? ఆమె చెప్పిన మాట ఏం తెలుసా? నాకు నా భర్తతో ఉండాలని ఉంది, కానీ ఇద్దరి మధ్యలో డెసిషన్ తీసుకోవాలంటే నాకు నా దేవుడే కావాలా. ఆమె ఒంటరిగా బయటికి వచ్చింది. ఇవాళ రేణుక 50 మందిలో సిగ్గాం మిషన్ ఫీల్డ్లో రక్షించి సంఘాన్ని నడిపిస్తూ ఉంది. ఇవాళ హనుమంతప్ప కూడా దేవుణ్ణి తెలుసుకున్నాడా? ఇంకొక ఇన్సిడెంట్ చెప్పి నేను నా మెసేజ్ని ముగించేస్తాను. నాకు ఇంకొక కుటుంబం తెలుసు. వారు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటే, ఆ హస్బెండ్ నేవల్ ఆఫీసర్. అందరు వచ్చి అందరు సెల్యూట్ చేసేవారు. ఆ భార్య వీళ్ళందరూ నిష్ఠ కలిగిన హైందవ కుటుంబం నుంచి వచ్చిన వారు. అయితే వారికి 6 మంది పిల్లలు. పెద్ద కుమారునికి ఒక రోగం ఉంది. అది ఏ రోగమో నేవల్ హాస్పిటల్స్లో తిప్పారు చూపించారు. అలా అన్నారు. నేవల్ డాక్టర్స్ అన్నారు, ఏం తెలుసా, 1,00,00,000 ఒక్కరు కూడా రాదని, R&D చేయాలి, ఇది ఏం రోగమో మేము తెలుసుకోవడానికి మాకు తెలియదు, ఈ బాబుని మా దగ్గర పెడితే ఈ రోగంని మేము చెక్ చేస్తామన్నారు. అటువంటి రోగము. ఆ తల్లి, ఆమెకి తెలియదు. ఇటువంటి సమయంలో మీలాంటి ఒక వాళ్ళు వచ్చి సువార్తను అందించారు. సువార్త ఎంత బలమైన తెలుసా? ఒక వ్యక్తిని నిలబెట్టగలదు. సువార్త ఎంత గొప్ప తెలుసా? మీలాంటి వాళ్ళు సువార్త చెప్తే, మనలాంటి వాళ్ళు సువార్త పెడితే దేశాన్ని మార్చే పరిస్థితి కూడా వస్తుంది ఒక్క వ్యక్తి ద్వారా. ఆమెకి చెప్పాడు, అయ్యమ్మా మీ కొడుకులు పిల్లలు బ్రతుకుతారో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు అనే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించి లేశాడు. మనకు పరలోకాన్ని నిత్య జీవం ఇవ్వబోతున్నారు. మీ పిల్లలు ఇవాళ చనిపోయారనుకోండి, దేవుని దగ్గర ఉంటారమ్మా, నిత్యత్వంలో ఉంటారు. మనకి భయపడేది లేదు. ఆమె 2-3 సార్లు ఆ మాటలు విని ఆమెకు విశ్వాసం వచ్చింది. ఎలా వచ్చిందమ్మా? వినుట వల్ల విశ్వాసం వచ్చింది. అందుకని మనం చెప్తా ఉండాలి విశ్వాసపు మాటలు. వారు దేవుని నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఆమె ఈ మాటలు వింటున్న కొత్త దినంలోనే ఆమె 2వ కూతురు చనిపోయింది. కొన్ని రోజుల తర్వాత 3వ కుమారుడు చనిపోయాడు. ఏం చేయాలో ఆ తల్లికి అర్థం కాలేదు. కానీ ఒక్కలాంటి నిరీక్షణ ఏం తెలుసా? దేవుడు సమస్తము చూసుకుంటాడు. 14 సంవత్సరాల కొడుకు యవ్వన కాలంలో ఉండాలా, ఆ కొడుకు నడవలేని స్థితిలో ఉంటే చూస్తున్నాడు. ఆ ఒక్కరోజు ఆ 14 సంవత్సరాల కొడుకు చనిపోయాడు. ఎవరి కోసమైతే ఆ తల్లి ప్రార్థన చేస్తుందో ఆ కొడుకు చనిపోయాడు. మీరు నేనుంటే ఏం చెప్పేవారు తెలుసా? దేవుడు అన్యాయస్తుడక్క, దేవుడు నా పట్ల కార్యం చేయలేదక్క. కానీ ఆమెమన్నా తెలుసా? దేవుడు మంచోడక్క. భర్త అన్నాడు, నువ్వు వదిలేసేయ్, ఇవన్నీ వదిలేసేయ్, మనకు దేవుని ఉగ్రత వస్తుంది మన మీద, మన యొక్క దేవతల ఉగ్రత వచ్చేస్తుంది అన్నది. ఏదొచ్చినా నాకు ఆ దేవుడు కావాలా. ఒకరోజు మంచము, ఐరన్ మంచం, ఈ సీకు తీసుకొని అదే క్వార్టర్స్ మధ్యలో అందరు చూస్తుంటే ఆమెను చిత్రహింసలు పెట్టి కొట్టాడు భార్యని. రక్తం అయిపోయింది. రక్తం అయిపోయిన తర్వాత భర్త అడుగుతా ఉన్నాడు, భర్త అడుగుతా ఉన్నాడు, ఇప్పుడు చెప్పు నీ తీర్మానం అంటే. ఆ భార్య ఏమంటుంది తెలుసా? నాకు ఆ దేవుడు కావాలా.
అంత దెబ్బలు తిన్నాక కూడా చెప్పగలుగుతారా అంటే ఒక కమిట్మెంట్, దేవుని కోసం తీసుకుంటే బారాక లాంటి విశ్వాసము. ఒక్క అవకాశం ప్రభా, నీ కోసం బ్రతకడానికి జీవిత కాలంలో ఒక్క అవకాశం ఇయ్యి, నన్ను తీసుకో, కానీ ఒక అవకాశం నీ కోసం పని చేసి వెళ్ళిపోయే ఒక కార్యం నేను చెయ్యాల ప్రభా అని విశ్వాసం కలిగిన ఆ తల్లి. అటువంటి దెబ్బలు తిన్న తర్వాత కూడా విశ్వాసం నిలకడగా ఉంటే కొన్ని రోజుల తర్వాత 8 సంవత్సరాల ఆమె చిన్న కొడుకు చనిపోయాడు. 4 శవాలు ఇంట్లో తేలాయి. ఏం చేయాలో తెలియదు, మొత్తం అంధకారము. భర్త ఫ్రస్ట్రేషన్లో నేవల్ జాబ్ రిజైన్ చేసేసి హైదరాబాద్కి వచ్చాడు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తుంటే జీతం తీసుకొని వస్తూ ఉంటే ఆ భర్తని ఎవరో కొట్టి చంపేశారా? మీకు ప్రశ్న రావట్లేదా? ఆ తల్లి విశ్వాసం ఏంది ప్రభువా, ప్రార్థనలకు జవాబు ఎందుకు రావట్లేదని అనుకుంటలేరా? ఆ శవం ముందు శవం అట్లా పడుంటే అందరూ వచ్చి చుట్టాలు వచ్చి తిట్టిపోతున్నారు, నువ్వు దరిద్రపు దానివే, ఆ దేవుని నమ్ముకున్నావు, నీకు ఈ స్థితి వచ్చింది అని తిట్టుకొని పోస్తున్నారు. సొంత తమ్ముడు నిలబడి ముఖం మీద అందరు తిట్టేశారు వాళ్ళు. ఒక ఆయన వచ్చి వదిలేయమ్మా అంటే ఆమె చెప్పింది ఏం తెలుసా, తొందరగా ఆమె పిల్లలు చనిపోతారు, 2 పిల్లలు బిక్కుమంటూ చిన్న పిల్లలు ఉన్నారు, వారి కోసం అమ్మ ఈ మొండి లెక్కలు వదిలేయ అంటే ఆమె ఏమన్నా తెలుసా, చనిపోతే చేసేది ఏం లేదక్క, తీసుకుపోయి మిగిలిన 2 పిల్లల్ని కూడా సమాధిలో పెట్టేస్తాను, నాకు మాత్రం ఆ దేవుడు కావాలా. ఒకవేళ నేను చనిపోతే నన్ను సమాధి చేసే అవసరం లేదు, నన్ను మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించేసేయండి. సమాధి చేశారు. అన్నిల కుటుంబం కాబట్టి ఎవరు రాలేదు ఇంటికి. సమాధి వచ్చేసి ఇంట్లో వచ్చేసారు. బిక్కుమంటూ ఉన్నారు. ఇంట్లో ఏం వండుకోలేదు, ఉన్నదే తల్లి కూర్చోబెట్టి ఆ రాత్రి చెప్తున్న మాట ఏం తెలుసా, బిడ్డ ఒకవేళ దేవుడు నిన్ను బ్రతకనిస్తే, ఆ 2 పిల్లలతోని ఒక బాయ్ ఒక గర్ల్తో నిలబడి చెప్తుంది, దేవుడు ఒకవేళ మిమ్మల్ని బ్రతకనిస్తే, దేవుడు ఒకవేళ మీకు కృపనిస్తే, మీరు ఒకవేళ బ్రతుకుతే, దేవుడు మిమ్మల్ని దృష్టిస్తే, ఆ దేవుని కోసమే బ్రతకాలా, దేవుని కోసమే బ్రతకాలా. ఆ మాట వింటూ 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 ఇంత చిన్న బాబు ఇవాళ ఇంత పెద్దగా అయిపోయాడు. ఎంత పెద్దగా తెలుసా, నాలాగా అయిపోయాడు. ఎందుకంటే ఆ బాబు నేనే. ఎందుకు చెప్పాను తెలుసా, చప్పట్లు కొట్టించుకోవడానికి కాదు, దేవుని కోసం రోషంగా ఏదైనా పని చేసి వెళ్తే అలా మనకు చెప్పుకోవడానికి ఏమన్నా ఉంటుంది. ఒక్కసారి కళ్ళు మూసుకుందామా. దేవుడు మన పేర్లని కంటే కూడా ఆయన మన క్రియలు రాస్తూ ఉన్నాడు. దేవుని కోసం ఏమైనా చేశామా అని దేవుడు అడుగుతూ ఉంటాడు. మన చెవులో దేవుని పని ఏదైనా పెడితే మనం త్వరపడి వెళ్తున్నామా, లేకుంటే ఆ రూబేను వలె, దాను వలె, అషీరు వలె, గాదు వలె అక్కడ ఆ సముద్రము ఆ యోర్దాను దాటక అక్కడే ఉండిపోయామా, లేకుంటే ఒక్క మాట విని ఇస్సాకార్యుల వలె నేనున్నాను ప్రభా, చాలు ఈ మాట నాకు వినబడ్డది ప్రభా, నువ్వు నాతో మాట్లాడే అవసరం లేదు, కానీ నాకు ఆ స్వరము వినబడ్డాది, ఎవరితో ఒక దగ్గర వినబడ్డాది, నేను నిలబడతాను ప్రభా అన్న ఇస్సాకార్యులు కూడా లోయలు దిగారట. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అక్క మీకు ఒక డౌట్ ఉండొచ్చు, దేవుడు ఎలా మాట్లాడతాడన్నా, అక్క దేవుడు ఎలా మాట్లాడతారని మీకు డౌట్ ఉంటే నేను మీతో స్పష్టంగా చెప్తున్నాడు, దేవుడు ఇట్లా కూడా మాట్లాడతాడు ప్రసంగాల ద్వారా. ఇవాళ దేవుడు మీతోనే మాట్లాడిన రోజు, దేవుని కోసం రోషంగా నిలబడుకొని తీర్మానం తీసుకున్న రోజు, రేణుక ఒకతే ఆ సమాజాన్ని నిలబెట్టింది. మా తల్లి ఒక్కతే నన్ను వదిలేసింది. నేను మిషన్ ఫీల్డ్లో ఉంటానా, వస్తానా, సస్తానా తెలియదు,
కానీ అన్నది ప్రభువా, ఆయన అన్నది ప్రభువా, నా కొడుకు ఉంటే నీ చేతిలో, సస్తే నీ చేతిలో ప్రభువా. అటువంటి తీర్మానాలు ఉన్నాయా? అటువంటి తల్లులు ఉన్నారా? అటువంటి తండ్రులు ఉన్నారా? అటువంటి యవనస్తులు బారాకు వలె ఉన్నారా? దెబోరా లాంటి పెద్దవాళ్ళు నడిపించే నాయకులు ఉన్నారా? ఉంటే మనము దేవుని స్తుతించాలా? ఒక్క మాట చెప్పండి, దేవా ఈ తరాల్లో నేనున్నాను ప్రభువా, నేనున్నాను ప్రభువా, నాతో ఇంకా ఎక్కువ మాట్లాడడం అవసరం లేదు, చాలు ప్రభువా, ఇవాళ నుంచి నీ కోసం రోషంగా బ్రతుకుతాను ప్రభువా అని చెప్పగలవా? ఇంకా స్వరం ఇదే అవసరం లేదు, ఇంకా దర్శనాలు వద్దు, ఇంకా వాక్యాలు వద్దు, చాలు ప్రభువా, ఇవాళ నుంచి ఒక రోషంగా నేను ఒక తరాన్ని నేను సేవించి వెళ్ళిపోయే కృపను నాకు ఈ ప్రభువా. ఒక్క మాట, ఇది మీ సమయం, నేను ముగించేస్తున్నాను. ఒక్క మాట ప్రార్థన చేసుకోండి. బారాకు వలె నన్ను లేపు ప్రభువా, నెఫ్తాలీలు, జెబులూలు, ఇస్సాకారీల వలె నన్ను లేపు ప్రభువా, దెబోరా వలె నన్ను వాడుకో ప్రభువా. ఈ తరాన్ని సేవ చేసి నేను వెళ్ళిపోవాలా? దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు అయ్యా నేను అవమాన పాలు కావద్దు, ఏం చేసావంటే చెప్పుకోవడానికి నా దగ్గర కూడా ఏదైనా ఉండాలా అని చెప్పండి. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, మాతోని స్పష్టంగా ఈరోజు మాట్లాడావు, నీకు స్తోత్రములు అయ్యా. నీ వాక్యము కత్తి వంటిది, దహించే అగ్ని వంటిది నాయన, సాకలి వంటి సబ్బు వంటిది అయ్యా. మా వాక్యం నీ దగ్గర ఉంటే వచ్చినప్పుడు నిర్లక్ష్యపరచకుండా అయ్యా నీ వాక్యాన్ని స్వీకరించి దాని ప్రకారం జీవించే కృప నాకు మాకందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హలో దేవునికి స్తోత్రం. ఒక్క నిమిషం మరలా కళ్ళు మూసుకోండి. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడినాడని నా మటుకు నేను తలస్తున్నాను. ఎంతోమంది యేసు ప్రభు కొరకు ప్రాణాలు త్యాగం చేస్తున్నారు, ఆస్తులు వదిలిపెడుతున్నారు. ఎందుకంటే ఆయన ప్రేమ కన్నా మించిన ప్రేమ ఈ లోకంలో ఎక్కడ లేదు. పిల్లలంతా చనిపోయినా కూడా తన విశ్వాసాన్ని ఏమాత్రము కోల్పోకుండా ఆ తల్లి చివరిగా ఒక కుమారుడు ఒక కుమార్తె మిగిలింది. ఆ కుమారుడు ఈరోజు మన మధ్యలో నిలబడి తన సాక్ష్యాన్ని చెప్పడం, ఆయనను దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. FMPBలో ఎంతోమంది మిషనరీలు సౌత్ ఇండియా నుండి నార్త్ ఇండియాకు వెళ్తున్నారు. ఒకవేళ మన సంఘం నుండి కూడా కొంతమంది అయినా బారాకు లాంటి వాళ్ళు, నేను ఒక మెరుపు మెరుస్తాను ప్రభువా, ఇక్కడ అనేక దీపాలు ఉన్నాయి, ఏ దీపాలు లేని ప్రాంతంలో, చీకటి ప్రాంతంలో నీ కొరకు వెలగాలని అనుకుంటున్నాను, నన్ను వాడుకో ప్రభు అంటే ప్రభు నిన్ను తప్పనిసరిగా వాడుకుంటాడు. ఎవరిని చేతులు ఎత్తమని అడగడం లేదు, కానీ ఎవరితోనో ప్రభు మాట్లాడుతున్నాడు, అది మాత్రం ఖచ్చితం. దేవుని స్వరాన్ని విని లోబడతావా, లేకపోతే ఆ స్వరాన్ని తృణీకరిస్తావా? యేసు ప్రభు ఎవరిని బలవంతం చేసేవాడు కాదు. కాబట్టి ఈ సమయంలో మరి అలాగన తీర్మానం చేసుకున్న వాళ్ళు ప్రభుతో మాట్లాడండి, ప్రభుతో ఒక నిబంధన చేసుకోండి. తర్వాత మీరు ఏం చేయాలనేది ప్రభువే చక్కగా మిమ్మలను నడిపిస్తాడు. ఈ మంచి వర్తమానం మనకు అందించిన సంతోష్ గారికి మన సంఘం అంతటి తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనం
దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, రెండవ ఆరాధనలో పాల్గొన్న వారందరికీ, వాక్యం విని ప్రభు కొరకై నూతన తీర్మానం చేసుకున్న బిడ్డలకు, వాక్య పరిచర్య చేసిన దాసునికి ఇప్పుడు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.